ఒక్కో సినిమాతోని ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎవ్వల్కీ అందనంత ఎత్తుకు ఎదుగుతుండు దర్శకధీరుడు రాజమౌళి. ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఈగ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ పేరు తీసుకొస్తే ఇక ఆ తర్వాత జక్కన్న చెక్కిన అద్భుత శిల్పం బాహుబలితోని తన స్టామినా ఏందో ప్రపంచానికి తెలియజేసిండు. ఇప్పుడు రిలీజ్ అయిన బాహుబలి 2 సినిమా అయితే రికార్డులు తిరగరాసి కొత్త రికార్డులు సృష్టించే పనిలవడ్డది. రిలీజ్ అయిన వారంలోపే అన్ని భాషలల్లా రికార్డు కలెక్షన్లతోని దూసుకుపోతుంది బాహుబలి ది కంక్లూజన్. ఇప్పటి వరకు అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమా 745 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ సినిమాలల్లా అత్యంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డులకెక్కింది. ఇక ఈ రికార్డ్ ని కేవలం 6 రోజులలోనే క్రాస్ చేసింది బాహుబలి 2. ఇప్పటి వరకు మొత్తం 770 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా మున్ముందు 1000 కోట్ల మీదనే కలెక్ట్ చేస్తదంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. ఇక పొరుగు దేశం నేపాల్లా 10 కోట్ల వరకు ఇప్పటి వరకు కలెక్ట్ చేసి అక్కడ కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. అంతేకాదు అమెరికాలో కూడా 100 కోట్లు కలెక్ట్ చేసేందుకు రెడీ అవుతుంది. ఇక తెలుగు రాష్ట్రం ముచ్చటకొస్తే ఇంతకు ముందే బాహుబలి పార్ట్ 1 తోని 100 కోట్ల మార్కును దాటిన ఈ సినిమా రెండో పార్ట్ తోని కేవలం 6 రోజులలోనే 100 కోట్ల షేర్ ని కొల్లగొట్టి తెలుగులో ఎవరికీ అందని రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఒక్క వారంలోనే ఇండియాలోనే నంబర్ 1 సినిమాగా అయిన బాహుబలి అసలు మొత్తంగా ఎంత కలెక్ట్ చేస్తుందో ఆ రికార్డ్ ని క్రాస్ చేసేందుకు మళ్ళా ఇంకెంత కాలం పడుతుందో అని బాలీవుడ్ వాళ్ళు ఆశ్చర్యపోతుండ్రు. ఇక ఈ తీర్లో మన తెలుగు సినిమా దేశంలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసుడనేది నిజంగా గ్రేట్.